హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ మెగా డిఎస్సి ప్రెస్ నోట్ వచ్చేసింది. అండ్ షెడ్యూల్ కూడా వివరాలు, షెడ్యూల్ అండ్ ఆల్సో పోస్టులు ఎన్ని ఉన్నాయి, డిస్టిక్ వైజ్ స్టేట్ వైడ్ ఎన్ని ఉన్నాయి అనేటి పూర్తి వివరాలు వచ్చాయి. ఈ రోజు అంటే 20వ తేదీన పూర్తి నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇప్పుడైతే మనకు ఒక ప్రెస్ నోట్ వచ్చేసింది. ఈ ప్రెస్ నోట్ లో ఏమేమి వివరాలు ఉన్నాయి అనేటి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో జిల్లా లెవెల్, డిస్టిక్ లెవెల్ పోస్టులు టోటల్ 14,088, స్టేట్ ఆర్ జోనల్ లెవెల్ పోస్టులు వచ్చేసి 2,259తో కలిపి మొత్తంగా 16,347 ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. సో అతిపెద్ద నోటిఫికేషన్. సో మెగా డిఎస్సి మీకోసం ఈరోజు రిలీజ్ కాబోతోంది. మొత్తంగా 16,000కు పైచిలకు ఉద్యోగాలు ఉండడం చాలా ఆనందంగా ఉన్నారు డిఎస్సి ఆస్పిరెంట్స్. సో ఈ డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టుకోవాలంటే మంచి ప్రిపరేషన్ ప్లాన్తో వెళ్ళాలి. అండ్ షెడ్యూల్ చూస్తే మనం డిఎస్సి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. డిఎస్సి షెడ్యూల్ చూడండి ఒకసారి. నోటిఫికేషన్ 20వ తేదీ, ఏప్రిల్ 20వ తేదీ అనగా ఈ రోజు నోటిఫికేషన్ రాబోతోంది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. 15వ తేదీ వరకు ఆన్లైన్ అప్లై చేసుకొని ఫీజు కట్టుకోవచ్చు. 15 మే వరకు. ఆన్లైన్ మాక్ టెస్ట్ అంటే ప్రాక్టీస్ టెస్ట్ రాయడానికి 25/2025న మీకు ఒక మాక్ టెస్ట్ అనేది వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది ప్రాక్టీస్ కోసం. హాల్ టికెట్లు 30వ తేదీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మే 30. అండ్ డిఎస్సి ఎగ్జామ్, మెగా డిఎస్సి ఎగ్జామ్ 6/6/2025 నుంచి 6/7/2025 వరకు సిబిటి తరహాలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తరహాలో ఒక నెల రోజుల పాటు మొత్తంగా అన్ని రకాల వేకెన్సీస్కు ఒక నెల రోజుల పాటు ఎగ్జామ్స్ అనేటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇనీషియల్ కీ ఎప్పుడు వస్తుందంటే ఎగ్జామ్ అయిపోయిన అంటే 6/7 తర్వాత 2 రోజుల్లో లాస్ట్ ఎగ్జామ్ తర్వాత 2 డేస్లో మీకు కీ అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 7 డేస్ టైం ఇస్తాడు. ఇనీషియల్ కీ పైన ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయడానికి, మీరు తప్పులు అనుకునేటివి అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఒక 1 వీక్ టైం ఇస్తాడు. ఫైనల్ కీ విల్ బి రిలీజ్డ్ 7 డేస్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ అబ్జెక్షన్స్ డేట్ అయిపోయిన తర్వాత 7 డేస్కు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తాడు. మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే దాని తర్వాత ఇంకో 7 డేస్ కల్లా ఫైనల్ కీ తర్వాత నెక్స్ట్ 7 డేస్ లోపు మీకు మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. మెరిట్ లిస్ట్ అంటే ర్యాంక్ వైజ్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఎన్ని మార్క్స్, టాప్ మార్క్స్ నుంచి లీస్ట్ మార్క్, క్వాలిఫై అయిన వాళ్ళలో లీస్ట్ మార్క్ వరకు టోటల్ మార్క్స్ మెరిట్ లిస్ట్ సబ్జెక్ట్ వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జూలైలో టోటల్ ప్రాసెస్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మీకు టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కనుక గమనించినట్లయితే మనం ఎగ్జామ్ నోటిఫికేషన్ టైం నుంచి చూస్తే ఇక్కడ 10 డేస్, ఏప్రిల్లో 10 డేస్, మేలో 31 డేస్ అండ్ జూన్లో 5 డేస్. ఓవరాల్గా చూసినట్లయితే మ్యాక్సిమం ఆఫ్ 45 డేస్. నోటిఫికేషన్ మొదలైనప్పటి నుంచి 45 రోజులు తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే 45 డేస్లో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అయిపోయాలంటే చాలా కష్టం. జస్ట్ రివిజన్కే మీకు 20 to 30 డేస్ అయిపోతుంది కాబట్టి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అండ్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మీరు జాబ్ కొట్టగలరు. అండ్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది చూడండి. ఈ డిఎస్సికి సంబంధించిన ప్రెస్ నోట్ మొత్తం 16,347 ఉద్యోగాలు టీచర్ పోస్టుల కొరకు ఈ నోటిఫికేషన్ వెలువడింది. మీరు వెబ్సైట్ చెక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి csc.ap.gov.in లేదా apdsc.apcfss.in. ఈ 2 వెబ్సైట్లలో మీకు పూర్తిగా ఎగ్జామ్ షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్, పోస్ట్ వైజ్ డీటెయిల్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే అవి అన్ని కూడా మెగా డిఎస్సి 2025కి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీరు ఈ 2 వెబ్సైట్లలో చూసుకోవచ్చు. సో అఫీషియల్గా వచ్చేసి అప్లై చేయడం అంతా కూడా ఈ వెబ్సైట్లో ఉంటుంది. apdsc.apcfss.in అనే వెబ్సైట్లో మీరు పూర్తి డీటెయిల్స్ను మీరు చూసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ చూసినట్లయితే మీరు వేకెన్సీస్ చూడండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైడ్ వేకెన్సీస్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సంబంధించి శ్రీకాకుళంలో 37, విజయనగరం 14, విశాఖపట్నం 26, ఈస్ట్ గోదావరి 65, వెస్ట్ గోదావరి 42. ఏవి చూసుకున్నా కూడా తక్కువ వేకెన్సీస్ అంటూ ఎందుకు
లేవు. ఎందుకంటే 2018 తర్వాత ఇప్పుడు 2025లో అంటే 7 సంవత్సరాల తర్వాత పెద్ద నోటిఫికేషన్ రాబోతోందిప్పుడు. సో, కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ అనేటివున్నాయి. ఈ వేకెన్సీస్ మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఈ మెగా డీఎస్సీలో ఉన్నన్ని వేకెన్సీస్ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. మళ్ళీ రాకపోవచ్చు గూడా ఇన్ని వేకెన్సీస్. కృష్ణా డిస్ట్రిక్ట్‌లో 39, గుంటూరు 42, ప్రకాశం 39, నెల్లూరు 39, చిత్తూరు 38, కర్నూలు ఒక్క దాంట్లోనే 82 పోస్టులు. కర్నూలు, ఈస్ట్ గోదావరి చాలా ఎక్కువగా ఉన్నాయి తెలుగు వేకెన్సీస్. వైఎస్ఆర్ కడపలో 34, అనంతపురం 37 పోస్టులు. ఇంక హిందీ పోస్టులు చూసినట్లయితే అత్యధికంగా కర్నూలులో 114, కర్నూలు ఒక్క దాంట్లోనే 114 హిందీ పోస్టులున్నాయి. ఎస్ఏ హిందీ. ఇక వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో 60 అబోవ్. ఇక మిగతా చోట్లలో గుంటూరులో 57, మిగతావన్నీ కూడా పదుల సంఖ్యలో 28, 18, 23, అనంతపురంలో 28, కడప 18 ఉన్నాయి. 18, 17 అలా ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ చూసినట్లయితే అత్యధికంగా ఇంగ్లీష్ పోస్టులు చిత్తూరులో 104 ఉన్నాయి. అనంతపూర్‌లో 103. దాని తర్వాత చూసినట్లయితే 90 అబోవ్ ఉండేటివి ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో 90 అబోవ్. మిగతా చోట్ల కర్నూలు, కడప, నెల్లూరు, వెస్ట్ గోదావరి 80 అబోవ్ ఉన్నాయి. శ్రీకాకుళం 65, విశాఖపట్నం 55, గుంటూరు 69. ఇంకా తక్కువగా అంటే విజయనగరంలో 23 పోస్టులున్నాయి ఇంగ్లీష్‌కు సంబంధించి. మ్యాథ్స్‌కు సంబంధించి హైయెస్ట్ వచ్చేసి మనకు ప్రకాశం జిల్లాలో 94 పోస్టులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అండ్ కర్నూలులో 90 ఉన్నాయి. మిగతా చోట్ల చూసినట్లయితే ఈస్ట్ గోదావరి 64, నెల్లూరు 63, తర్వాత విశాఖపట్నం 59, మిగతావన్నీ 40లో ఉన్నాయి. వైఎస్ఆర్ కడప 44, అనంతపురం 43, వెస్ట్ గోదావరి 40, కృష్ణా డిస్టిక్ 52, మిగతావి శ్రీకాకుళం 33, గుంటూరు 35, ఇంకా అత్యల్పంగా విజయనగరంలో ఓన్లీ 8 పోస్టులు మాత్రమే మ్యాథ్స్‌కు సంబంధించి ఉన్నాయి. పీఎస్‌కు సంబంధించి హైయెస్ట్ 71 ఉద్యోగాలు ఇక్కడ. ఈస్ట్ గోదావరి 76, నెల్లూరు ఫస్ట్ నెల్లూరు 76, ఈస్ట్ గోదావరి 71, మిగతా చోట్ల 60 అబోవ్ ఉండేటి అనంతపురం, కర్నూలు, ఇంకా 50 అబోవ్ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు. తర్వాత మిగతా చోట్ల చూసినట్లయితే ఇంకా 40 బిలో ఉన్నాయన్ని. వెస్ట్ గోదావరి 40, విశాఖపట్నం 39, విజయనగరం 32, తర్వాత కడప 30, చిత్తూరు 29, ప్రకాశం 24, శ్రీకాకుళం అత్యల్పంగా 14 ఉద్యోగాలు. పిఎస్‌కు సంబంధించి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్‌లో ఎప్పుడూ లేనంతగా ఎక్కువ పోస్టులు అనేటివి ఈసారి కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 103, కృష్ణా డిస్ట్రిక్ట్‌లో అత్యధికంగా 142 పోస్టులు ఉన్నాయి బయాలజీకి సంబంధించి. సో వీళ్ళు లక్కీ అనుకోవచ్చు మనం కృష్ణా జిల్లా వాళ్ళు. 142 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అనంతపురంలో 72, కర్నూలు 74, ప్రకాశం 70, గుంటూరు 86, వెస్ట్ గోదావరి 64, విశాఖపట్నం 58, నెల్లూరు 63, చిత్తూరు 63, కడప 53, 34, 20 విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం. సోషల్‌లో చాలా జిల్లాల్లో చూసినట్లయితే సోషల్ సంబంధించి అన్ని 100 పైన ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. చాలా వాటిలో మాక్సిమం అన్నిట్లో కూడా 100 పైన ఉద్యోగాలు అనేటివి ఈసారి రావడం జరిగింది. ఈస్ట్ గోదావరి 132, వెస్ట్ గోదావరి 102, కృష్ణా డిస్ట్రిక్ట్ 135, గుంటూరులో 109, ప్రకాశం 106, నెల్లూరు 103, చిత్తూరు 130, కర్నూలు 112, అనంతపురం 111, తర్వాత విశాఖపట్నం 91, శ్రీకాకుళం 70, అత్యల్పంగా విజయనగరం 62, కడప వచ్చేసి 65. చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మీరు చూసినట్లయితే మొత్తం మీద సోషల్ అండ్ పీఈటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఈ మొత్తం వేకెన్సీస్‌లో. సో పీఈటీ పోస్టులు చూసినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్. సో పీఈటీలో ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేటర్ పోస్టులు చూసినట్లయితే శ్రీకాకుళం 81, విజయనగరం 63, విశాఖపట్నంలో 139, ఈస్ట్ గోదావరి చూసినట్లయితే 200 పైగా 210 అండ్ 200 పైన ఉండేది ఇక్కడ కర్నూలులో 209 ఉద్యోగాలు. వెస్ట్ గోదావరి 181, గుంటూరు 166, అనంతపురం 145, నెల్లూరు 107, కృష్ణా జిల్లా 123. చాలా వరకు ఇక్కడ కూడా 100, 200 అబోవ్ కూడా వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. వైఎస్ఆర్ కడప 82, తర్వాత చిత్తూరులో 86,
ప్రకాశం 72. ఇవి పీఈటీకి సంబంధించిన పోస్టులు. ఎస్జిటి ఎస్జిటిలో అత్యధికంగా చూసినట్లయితే అన్నిటికంటే ఎక్కువగా కర్నూలులో 1817 పోస్టులు ఉన్నాయి కర్నూలు. సో ఎస్జిటి కర్నూలు వాళ్లకు చాలా ఎక్కువ, అత్యధికంగా 1800 పోస్టులు ఉన్నాయి. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో నాన్ లోకల్ తీసుకున్న కొన్ని దాంట్ల కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రీకాకుళంలో 113, విజయనగరం 210, విశాఖపట్నం 229, ఈస్ట్ గోదావరి 423, వెస్ట్ గోదావరి 420, కృష్ణా డిస్టిక్ 545, తర్వాత గుంటూరు 521, ప్రకాశం 106, నెల్లూరు 115, చిత్తూరు 976, వైఎస్ఆర్ కడప 298 అండ్ అనంతపురం 202 ఉద్యోగాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మొత్తం కలిపి 13,192 ఉద్యోగాలు ఈ డిస్టిక్ లెవెల్ జాబ్స్ అనేటివి ఉన్నాయి. ఈసారి మేనేజ్మెంట్ కూడా అడిగే అవకాశం ఉంది. ఏ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎగ్జామ్ అప్లికేషన్లో ప్రిఫరెన్స్ అడిగే అవకాశం ఉంది, ఏ మేనేజ్మెంట్ చేరతారనేది. సో మేనేజ్మెంట్ వైజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా ఫుల్ నోటిఫికేషన్లో మనకు పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఈ టోటల్ ఆర్ వేకెన్సీస్ గవర్నమెంట్ ఎన్ని, జెడ్పీ ఎన్ని ఉన్నాయి, ఎంపీపీ ఎన్ని ఉన్నాయి, మున్సిపల్ ఎన్ని ఉన్నాయి అనేటి పూర్తి వివరాలు ఫుల్ నోటిఫికేషన్లో మీకు ఈ రోజు రాబోయే నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కర్నూలులో 2645 ఉద్యోగాలతో ఎక్కువ టాప్ మోస్ట్ ఉద్యోగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. మొత్తం మీద 13,192లో 2645 ఉద్యోగాలు కర్నూలులో. దాని తర్వాత 2000 ఉద్యోగాలు ఎక్కడ లేవు. నెక్స్ట్ వచ్చేసి చిత్తూరులో 1473 ఉద్యోగాలు. దాని తర్వాత 1200 పైన ఉద్యోగాలు వచ్చేసి ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లాలో 1300 పైన. 1143 ఉద్యోగాలు నెక్స్ట్ గుంటూరులో. ఇక మిగతావన్నీ చూసుకుంటే 800 లోపు ఉండేటివే. అనంతపురం 807, ఇక్కడ 1000 వెస్ట్ గోదావరి 1035, విశాఖపట్నం 734 అండ్ వైఎస్ఆర్ కడప 705, నెల్లూరు 668, ప్రకాశం 629, విజయనగరం 446, శ్రీకాకుళం 458. సో అత్యల్పంగా మనం చూసినట్లయితే విజయనగరంలో 446 తక్కువగా, అంటే శ్రీకాకుళంలో 458. 2 జిల్లాలు కొద్దిగా తక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా చోట్ల చూసుకున్నట్లయితే మినిమం వేకెన్సీస్ అంటూ ఉన్నాయి. టోటల్గా 13,192 ఉద్యోగాలకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగాలు ఈసారి డిఎస్సిలో ఫిల్ కానున్నాయి. ఇక ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగాలు ఇవి వివరాలు. సో అన్నీ కలిపితే టోటల్గా 881 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, తెలుగులో మొత్తం కలిపి 13 ఉద్యోగాలు, హిందీలో 21, ఇంగ్లీష్ 34, మ్యాథ్స్ 55, పిఎస్ 83, బయాలజీ 44, సోషల్ 24, పీఈటీ 6 అండ్ ఎస్జిటీలు వచ్చేసి 601. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్స్లో ఎక్కువగా ఉండేది మనకు విశాఖపట్నంలో 400 ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ ఈస్ట్ గోదావరి 104, అంటే 112 టోటల్గా చూసుకున్నట్లయితే. దాని తర్వాత ప్రకాశంలో 43, విజయనగరం 137, శ్రీకాకుళం 85 అండ్ కర్నూలులో 33 ఉద్యోగాలు. అత్యల్పంగా చూసినట్లయితే కడప అండ్ అనంతపురంలో 4 ఉద్యోగాలు అండ్ కృష్ణాలో 5 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇవి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం సంబంధించి వేకెన్సీస్. ఇక్కడ హైయెస్ట్గా చూసినట్లయితే మనకు ఎక్కువగా కనిపించేది ఈ 2 జిల్లాల్లో, శ్రీకాకుళం అండ్ విజయనగరంలో మ్యాథ్స్, పిఎస్, బిఎస్ బయాలజికల్ సైన్స్ ఈ 3 జిల్లాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా చోట్లంతా కూడా పదుల సంఖ్యలో కూడా వేకెన్సీస్ లేవు ఇక్కడ. జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో విశాఖపట్నంలో మొత్తం 5 పోస్టులు, ఎస్జిటీలు, పీఈటీలు, ఏలూరులో 7, కడపలో 3, మొత్తంగా 15 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకుంటే మనకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం 7,447, ఎస్జిటీలు 6,599 అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్లు ఇద్దరు కలుపుకుంటే 14,088 ఉద్యోగాలు మొత్తం. సో 14,088 ఉద్యోగాలు ఈ జిల్లా లెవెల్ ఉద్యోగాలు. అండ్ జోనల్, స్టేట్ వైడ్ ఉద్యోగాలు మొత్తం కలిపితే 2,000 పై చిలుకుతో కలుపుకొని మొత్తం 16,000 పైన ఉద్యోగాలు ఈసారి మెగా డిఎస్సిలో నోటిఫై కానున్నాయి ఈరోజు. ఇక వేకెన్సీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెన్షియలీ ఏబుల్డ్ స్కూల్స్. సో హియరింగ్ హ్యాండిక్యాప్డ్, విజువలీ హ్యాండిక్యాప్డ్ ఈ స్కూల్స్లో తెలుగు 1 పోస్టు,
హిందీ 3, మ్యాథ్స్ 2, ఫిజికల్ సైన్స్ 5, బయాలజికల్ సైన్స్ 2, పీఈటీలు 3, ఎస్జిటీలు మొత్తం 15తో టోటల్ వేకెన్సీస్ స్టేట్ లెవెల్ ఉద్యోగాలు. వీటిని టీజీటీస్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంట. టోటల్గా 31 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక స్టేట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే మనకు ఏపీఎంఎస్, ఏపీఆర్ఎస్ మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ గురుకులాలు ఇవన్నీ కలుపుకుంటే ప్రిన్సిపల్ ఉద్యోగాలు మొత్తం 52 ప్రిన్సిపల్ ఉద్యోగాలు ఉన్నాయి. పీజీటీలు 273, టీజీటీలు 1700 పైన, పీడీలు ఫిజికల్ డైరెక్టర్లు 13, పీఈటీలు 172తో కలిపి 2228 ఉద్యోగాలు. ఈ 14,000తో పాటు ఇక్కడ ఉండే 2228 ఉద్యోగాలు మొత్తం కలుపుకొని జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి ఇవి జోన్కు మీరు ఎలిజిబిలిటీ అవుతారు. పీజీటీ జోన్ 4లో అయితే పీజీటీలు 67, టీజీటీలు 557, పీడీలు 2, పీఈటీలు 56తో కలుపుకొని 682 ఉద్యోగాలు జోన్ 4లో ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత జోన్ 3లో 570, జోన్ 1లో 400, స్టేట్ లెవెల్ 228 అండ్ జోన్ 2లో 348 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఇవి పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది ఫుల్ నోటిఫికేషన్లో వస్తాయి మీకు. సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అన్ని కూడా ఫుల్ నోటిఫికేషన్లో మీకు జోన్ 3 అండ్ జోన్ 4లో కొంచెం టీజీటీ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. పీజీటీ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినాక ఇవి చాలా తక్కువ అయిపోతాయి టోటల్గా చూసినట్లయితే. ఇక పోస్టులు చూస్తే టోటల్గా డిస్ట్రిక్ట్ వైడ్ పోస్టులు 14,000 పైన అండ్ స్టేట్ ఆర్ జోనల్ వైజ్ వచ్చేసి 2,259 అన్నీ కలుపుకొని 16,347 ఉద్యోగాలకు ఈ రోజు నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ అనేది రానుంది. కంప్లీట్ డీటెయిల్స్, సిలబస్ అండ్ మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీస్ అన్నీ కూడా ఈ రోజు వెలువడే అవకాశం ఉంది కాబట్టి సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. 7 సంవత్సరాల తరువాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఇన్ని వేకెన్సీస్తో రాబోయే అవకాశం లేదు కాబట్టి ఇన్ని వేకెన్సీస్ 16,000 పైగా వేకెన్సీస్ అనేది ఒక వరంలాగా మనం తీసుకోవచ్చు. ఈ 45 రోజుల మన ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది అనే దానిపైన మన పోస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎటువంటి పనులు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేసి ఖచ్చితంగా మనం ప్లాన్డ్గా నంబర్ ఆఫ్ అవర్స్, ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతున్నాం, ఎటువంటి మెటీరియల్ మన దగ్గర ఉంది, సోదే చదవకుండా మనము పాయింట్ టు పాయింట్ సిలబస్ వైజ్ ఏదైతే అవసరమో, ఏ టాపిక్ అయితే సిలబస్లో ఉందో ఆ టాపిక్ను మనం కంప్లీట్ చేయడము, దాన్ని ఫుల్గా ప్రిపేర్ కావడము, ఏ మార్కు మిస్ కాకుండా ప్రతి టాపిక్ పైన సిలబస్ కాపీలో ఉండే ప్రతి టాపిక్ పైన మనకు నాలెడ్జ్ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మనం డిఎస్సిని ఈసారి క్రాక్ చేయొచ్చు. సో మ్యాథ్స్కు సంబంధించి ఏపీ డిఎస్సి మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ మనము మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా వీడియోస్ పెట్టడం జరుగుతుంది అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మన యాప్లో ఐక్యూ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏపీ డిఎస్సి మ్యాథ్స్కు సంబంధించిన గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంది. అతి తక్కువ ప్రైస్తో మనం ప్యాకేజ్ కూడా పెట్టడం జరిగింది. ఫుల్ కంటెంట్ అనేది మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఫ్రీ కంటెంట్ కోసం ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి అండ్ మీరు పూర్తి కంటెంట్ కోసం మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఐక్యూ అకాడమీ యాప్ను. సో ఫుల్గా సిలబస్ ప్రిపేర్ అయ్యి దానిపై నాలెడ్జ్ ఉంటే తప్ప మనము డిఎస్సి కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ ఈ మధ్య ప్రిపరేషన్ కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు క్యాండిడేట్స్. ఎందుకంటే ముందు నుంచే ప్లాన్డ్గా ఉన్నారు. 1 ఇయర్ నుంచి డిఎస్సి పడుతుందనేసి కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి ఇప్పుడు రివిజన్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఈ 45 డేస్లో. కాబట్టి వాళ్ళందరికీ పోటీ ఇవ్వాలి. టెట్ స్కోర్లో కూడా కొంచెం తక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ స్కోర్ వాళ్ళకు కూడా పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా టైం టేబుల్ వేసుకొని దాన్ని ఎలా కరెక్ట్గా ఫాలో అయ్యి మీ గోల్ను రీచ్ అవుతారనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 45 డేస్ మీకు మంచి క్రూషియల్ టైము. మీ లైఫ్ను మొత్తం చేంజ్ చేస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా మీరందరూ బాగా చదువుకొని మంచి మార్క్స్తో జాబ్ పొందాలని ఆశిస్తూ సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కంప్లీట్ డీటెయిల్స్తో మీ ముందు ఉంటాను. అంటే మేనేజ్మెంట్ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్, మేనేజ్మెంట్ వైజ్ అనేది ఈ రోజు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. దాని ప్రకారం మనం డీటెయిల్స్ కూడా తీసుకొని మీ ముందుకు వస్తాను. మరిన్ని డిఎస్సి అప్డేట్స్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఆ అప్డేట్స్ అన్ని మీరు వినడం కోసం మా ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.